హైడ్రా రంగనాథ్ పై రఘునందన్ ఫైర్ అవుతున్నారు. ఎఫ్టీఎల్ లో ఉన్న ఏ నిర్మాణమైనా సరే కూల్చాల్సిందే అంటున్నారు. ఫాతిమా కాలేజ్ ను కూడా కూల్చాల్సిందే అంటూ రఘునందన్ డిమాండ్ చేస్తున్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని, ఫాతిమా కాలేజ్ కూల్చడానికి హైడ్రా రంగనాథ్కి ఏదైనా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ మేం మాత్రం విడిచిపెట్టమంటున్నారు. ఫాతిమా కాలేజ్ని కూల్చేదాకా న్యాయస్థానాల్లో పోరాడతామంటున్నారు రఘునందన్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం. సార్, మీరు ఇట్లున్నారు కానీ తప్పట్లేదు. హైడ్రా ఫాతిమా కాలేజ్ విషయంలో ముందుకు వెళ్ళేది అక్కడ చాలామంది చదువుకుంటున్నారు కాబట్టి, పేద విద్యార్థులే ఉన్నారు కాబట్టి దాన్ని కూలగొట్టం అనే విధంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎట్లా చూస్తారు సార్? సో రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి చట్టం ముందు అందరే సమానం అనేటువంటి విషయాన్ని మరిచిపోయి, అదేదో మైనార్టీ కాలేజ్ కాబట్టి ఆడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, సుప్రీంకోర్టు అట్లా చెప్పలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది అంటే చట్టం ముందు అందరూ సమానమనే చెప్పింది. కాబట్టి ఫాతిమా కాలేజ్ అయినా, ఇంకో కాలేజ్ అయినా, అక్బరుద్దీన్ అయినా, అసదుద్దీన్ అయినా, ఎవరి కాలేజ్ అయినా ఎట్టి పరిస్థితులలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి కాలేజీని కూలగొట్టాల్సిందే. ఒకవేళ ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా కాలేజీ కూలగొట్టేంత వరదాకా భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాడతాం. ఇంకా వేరే ఇష్యూలకు సంబంధించి కూడా ప్రభుత్వ భూములు కూడా ఇదే విధంగా మారే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మేము ట్రస్టులకు ఇంకా దేని పేరు మీద నడిపిస్తున్నామనే చర్చ కూడా కొంత మొదలైంది. అట్లాంటిది ఏమన్నా? అందుకనే ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినా, అనాథ ఆశ్రమాలు నడిపినా, పాఠశాలలు నడిపినా, కళాశాలలు నడిపినా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రతి కట్టడాన్ని కూలగొట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. మరి రంగనాథ్ గారు సుప్రీంకోర్టు మాట వింటాడా లేదా ఇంకేమైనా వింటాడా అనేది రంగనాథ్ గారు తెలుసుకోవాలి. దానికి ఇంకా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేయొద్దని నేను రంగనాథ్ గారికి ఈ సందర్భంగా సూచించదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు హైడ్రాకు సంబంధించి అందరికీ ఒకే విధంగా న్యాయం ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ప్రత్యేకమైన పరిమితులు ఏమీ ఉండవు. ఎవరైనా సరే అటు ప్రభుత్వ స్థలాన్ని అయినా, కుంటలు ఎవరు ఆక్రమించిన దాన్ని కూలగొట్టిందేనని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు తెలుపుతుంది. కాబట్టి ఎందుకు అట్లా పక్షపాత వైఖరి కూడా అవలంబిస్తున్నారు? ఖచ్చితంగా కూడా ఫాతిమా కాలేజ్ కూల్చాల్సిందే, లేకపోతే తమ న్యాయస్థానాలను ఆశ్రమిస్తామని చెప్పి కూడా ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. చట్టం ముందు అందరూ సమానులే, అక్బరుద్దీన్కి, అసదుద్దీన్కి ఏం సపరేట్గా చట్టాలు ఉన్నాయా అనేది రఘునందన్ వాదన. బీజేపీ వాదన ఇది మాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. మరి వీళ్ళు ఎందుకు స్పెషల్గా కన్సిడర్ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మిగతా వాళ్ళందరూ ఆస్తులు ఒకలా, వీళ్ళకి మాత్రం సపరేట్గా ఆస్తులు ఒకలాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అనేది వీళ్ళ వాదనగా మనకు కనిపిస్తుంది. ఒకసారి రఘునందన్ అసలు గతంలో ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్ లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా మంది, చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్, వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్ లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా మంది, చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్, వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్ లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా మంది, చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్, వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటి. రైట్, కాలేజీలు చాలా ఉన్నాయి. ఓ పక్క మల్లారెడ్డిది అంటున్నారు, ఇలా అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీ అంటున్నారు, ఇలా చాలా కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాలేజీలు ఉన్న పలంగా కూల్చివేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా మాట్లాడిన అంశం చాలా కరెక్ట్ అంశమే.
ఉన్న బలంగా కాలేజీలు కూల్చేస్తామంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడు సడన్గా కూల్చేస్తే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ చదువుకుంటారు, ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇంకో కాలేజ్ ఎప్పుడు జాయిన్ అవుతారు, ప్రతిదీ సమస్య అవుతుంది. మంచిగానే ఆలోచించారు. కానీ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము కూల్చేస్తాం, చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అని చెప్పగలుగుతున్నారా అనేదే ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఓవైపు బీజేపీ ఏమో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీరు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, చట్టం అందరికీ సమానంగా అమలు చేయడం లేదు, పేదోళ్ళని కూల్చేసినప్పుడు మరి అజ్దుద్దీన్ ఓవైసీలకు సంబంధించి ఎందుకు కూల్చేయరు, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయా అనేది అక్కడ వస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం, రంగనాథ్ గారు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఫినాన్షియల్ ఇయర్ ఎడ్యుకేషనల్ ఇయర్ అయిపోయిన తర్వాత, సంవత్సరం పూర్తయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ కాలేజీల మీద మేము చర్యలు తీసుకుంటామని గ్యారంటీగా చెప్పగలుగుతున్నారా, లేదంటే మైనారిటీలకు సంబంధించినవి పేద విద్యార్థులు చదువుకునేది కాబట్టి మేము కూల్చం అని చెప్తున్నారా? సో ఎవరి వాదన ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి మీ వాదన ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకోండి. ఈ విషయంలో ఫాతిమా కాలేజ్ విషయంలో ప్రభుత్వ వైఖరిని బీజేపీ తప్పుపడుతోంది, న్యాయస్థానానికి వెళ్ళి మేము సాధిస్తాం అంటున్నారు. ఈ నేపథ్యంలో మీ ఒపీనియన్ ఏంటి? ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించడం సమంజసమా కాదా, లేదంటే కఠినంగా వ్యవహరించి కూల్చేయాలా, లేదంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విద్యార్థులకి అప్పుడు కూల్చేయాలా, లేదంటే అసలు ఇలా కాదు పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి అది అలాగే కొనసాగించాలా, మరి మిగతా పేదవాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఉండేటువంటి ఇల్లు కూల్చేశారు, చాలా భవనాలు కూల్చేశారు, మరి వాటి సంగతి ఏంటి? ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని కూడా ఆర్టీవీతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఒకసారి రఘునందన్ వర్సెస్ రంగనాథ్ ఇద్దరి వర్షన్స్ ఎలా ఉన్నాయో మరొకసారి చూద్దాం. ఓవైసీ గారు అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి, మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి, మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి, మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది చట్టం ముందు అందరే సమానం అనేటువంటి విషయాన్ని మరిచిపోయి అదేదో మైనార్టీ కాలేజ్ కాబట్టి ఆడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు అట్లా చెప్పలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది అంటే చట్టం ముందు అందరూ సమానమనే చెప్పింది. కాబట్టి ఫాతిమా కాలేజ్ అయినా, ఇంకో కాలేజ్ అయినా, అక్బరుద్దీన్ అయినా, అసదుద్దీన్ అయినా, ఎవరి కాలేజ్ అయినా ఎట్టి పరిస్థితులలో FTL పరిధిలో నిర్మించినటువంటి కాలేజీని కూలగొట్టాల్సిందే. ఒకవేళ ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా కాలేజీ కూలగొట్టేంత వరదాకా భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాడతాం. ఇంకా వేరే ఇష్యూలకు సంబంధించి కూడా ప్రభుత్వ భూములు కూడా ఇదే విధంగా మారే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మేము ట్రస్టులకు
ఇంకా దేని పేరు మీద నడిపిస్తున్నామనే చర్చ కూడా కొంత మొదలైంది. అట్లాంటిదేమో అందుకనే FTL కానీ బఫర్ జోన్ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినా, అనాథ ఆశ్రమాలు నడిపినా, పాఠశాలలు నడిపినా, కళాశాలలు నడిపినా బఫర్ జోన్లో FTLలో నిర్మించిన ప్రతి కట్టడాన్ని కూలగొట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. మరి రంగనాథ్ గారు సుప్రీంకోర్టు మాట వింటాడా లేదా ఇంకేమైనా వింటాడా అనేది రంగనాథ్ గారు తేల్చుకోవాలి. దానికి ఇంకా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేయొద్దని నేను రంగనాథ్ గారికి ఈ సందర్భంగా సూచించదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు హైడ్రాకు సంబంధించి అందరికీ ఒకే విధంగా న్యాయం ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ప్రత్యేకమైన పరిమితులు ఏమీ ఉండవు. ఎవరైనా సరే అటు ప్రభుత్వ స్థలాన్ని అయినా కుంటలు ఎవరు ఆక్రమించిన దాన్ని కూలగొట్టిందేనని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు తెలుపుతుంది. కాబట్టి ఎందుకు అట్లా పక్షపాత వైఖరి కూడా అవలంబిస్తున్నారు? ఖచ్చితంగా కూడా ఫాతిమా కాలేజ్ కూల్చాల్సిందే, లేకపోతే తమ న్యాయస్థానాలను ఆశ్రమిస్తామని చెప్పి కూడా ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్.